వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు చికెన్ ఫ్రైడ్ రైస్. దీనికోసం ముందుగా శుభ్రం చేసిన చికెన్ను తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా, నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రైడ్ రైస్ కోసం వెజిటేబుల్స్ సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ ఇవన్నీ సన్నగా చాప్ చేసి, ఆనియన్స్ కూడా చాలా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్లో ధనియా పౌడర్, జీరా పౌడర్, తర్వాత చికెన్ మసాలా, శనగపిండి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత చికెన్ని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే చికెన్ ఫ్రైలోకి కాజు, కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకొని అందులోకి ఎగ్స్ని పగలగొట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసాక అందులోకి జింజర్ గార్లిక్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఆనియన్స్ అన్ని వెజిటేబుల్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దానికి రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ వేసి మనం ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్, హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక పావు టేబుల్ స్పూన్ వెనిగర్, పావు టేబుల్ స్పూన్ సోయా సాస్, పావు టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టి బాగా కలుపుకోవాలండి. అంతే, ఎంతో రుచికరమైన కాజు చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.